భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. రష్యా శక్తివంతమైన సైనిక, వ్యూహాత్మక శక్తి. ఈ రెండు దేశాలు కలిసినప్పుడు అది కేవలం ఒక సమావేశం కాదు, అది భవిష్యత్తు దిశను నిర్ణయించే క్షణం. న్యూఢిల్లీ విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అడుగుపెట్టిన క్షణం, గౌరవ వందనం, సాంప్రదాయ స్వాగతం, మరియు ప్రపంచం దృష్టి ఈ రెండు దేశాలపై కేంద్రీకృతమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఆతిథ్యం ఇస్తూ భారతీయ ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రతిబింబించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పుతిన్ సమావేశం. ఇది 23వ వార్షిక ఇండియా, రష్యా సమ్మిట్. ఇక్కడ చర్చలు కేవలం రక్షణ ఒప్పందాలపై మాత్రమే కాదు, S-400 క్షిపణి వ్యవస్థలు వంటి పెండింగ్ డెలివరీలు, అణుశక్తి, అంతరిక్ష సహకారం, వాణిజ్యం, ఇంధన రంగం, ఈ అంశాలన్నీ రెండు దేశాల భవిష్యత్తు సంబంధాలను మరింత బలపరచనున్నాయి. ఈ పర్యటన ఎందుకు అంత ముఖ్యమంటే, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటోంది. అలాంటి సమయంలో భారత్తో ఉన్న స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రష్యాకు ఒక బలమైన ఆధారం. అదే సమయంలో భారత్కు రష్యా సహకారం రక్షణ రంగంలో, ఇంధన భద్రతలో కీలకంగా మారుతోంది. రెండు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల స్నేహం, శీతల యుద్ధ కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగిన విశ్వాసం, ఈ పర్యటన ఆ బంధాన్ని మరింత గాఢం చేస్తోంది. ఇది కేవలం రాజకీయ చర్చ కాదు, ఇది రెండు దేశాల ప్రజల భవిష్యత్తు కోసం వేసిన కొత్త అడుగు. పుతిన్ పర్యటనతో భారత్, రష్యా సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయి. రక్షణ, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం ఇవన్నీ కలిసినప్పుడు ప్రపంచ రాజకీయ సమీకరణల్లో భారత్ స్థానం మరింత బలపడుతుంది.